పోస్ట్ పెట్టాను గడి అడాప్షన్ ఇస్తున్నాం అని చెప్పేసి. చాలా మందికి ఏంటంటే చాలా రకాల అనుమానాలు, ఇస్తారా ఇయ్యరా అని. తీసుకోండి జెర్సీ, తీసుకోండి. సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్లో. పోస్ట్ పెట్టాను గడి అడాప్షన్ ఇస్తున్నాం అని చెప్పేసి. సో చాలా మందికి ఏంటంటే చాలా రకాల అనుమానాలు, ఇస్తారా ఇయ్యరా అని చెప్పి. అయ్యో బాబోయ్, ఇది నాకు యూట్యూబ్ లో ప్రమోషన్ కాదు, ఏది కాదు. నా ఇంట్లో పెట్స్ ఉన్నాయి, నాకు నా పిల్లలతోటి, నా బిజినెస్ తోటి ఇదంతా వీలుగాకి ఏంటంటే ఇచ్చేదేదో నా సపోర్టర్స్ కి ఇద్దాం, నాతో ఉండే వాళ్ళకి ఇద్దాం అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే మనకి నల్గొండ దగ్గర నుంచి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాళ్ళకి నచ్చిన పప్పి ఏంటంటే సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి రెండు ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది. సో నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒకసారి మీ గురించి ఇంట్రడక్షన్. నల్గొండ నుంచి వస్తున్నాను. నల్గొండ దగ్గర ఏ విలేజ్? కొండమల్లపల్లి. సో చూసారా, కూతురి కోసం నాన్న తీసుకొచ్చిండు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చెప్పుండే, అంటే ఇట్లా డాడీ ఇట్లా పప్పి తీసుకొచ్చుకుందాం అంటే పప్పి లేదు, ఏది లేదు, వరంగల్ లేదు, ఏది లేదు అని చెప్పేసి చాలా మంది అట్లా ఆగిపోయిళ్ళు. కాకపోతే ఏంటంటే ఈ నాన్నని చూస్తే నాకు మంచి అనిపించింది. సో వీళ్ళ కోసం ఏంటంటే మనం ఈ ముగ్గురిని పెట్టేశామన్నట్టు. వీడు మన ప్యారీగాడు, జెర్సీ గాడు, బ్లాకీ గాడు. ఈ మూడు నుంచి వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఇది ఇవ్వడమే కాకుండా దీంతో పాటు మనం వ్యాక్సిన్ కూడా చేసి ఇచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ వ్యాక్సిన్ ఖర్చు ఎందుకు వాళ్ళకని చెప్పేసి ఇప్పుడు జరిగే వ్యాక్సిన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే నెక్స్ట్ డివార్మింగ్స్ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ వాళ్ళకి చెప్పేస్తే ఏంటంటే వాళ్ళు ఫాలో అప్ అయిపోతారు. ఏ పప్పి కావాలో తీసుకోండి, ఏ సెలెక్ట్ చేసుకుంటే. జెర్సీ, తీసుకోండి, మీకు ఏది నచ్చిందో తీసేసుకోండి. మొత్తానికైతే జెర్సీ గాడు వెళ్ళిపోతున్నాడు. జెర్సీ బాయ్ బాయ్. వీనికి అంటే వీడు పుట్టుడుతోటే ఆ మచ్చలు అట్లా హెచ్ఎఫ్ ఆవులు లెక్కున్నాయి కదా, జెర్సీ ఆవులు లెక్కున్నాయి అని చెప్పేసి ఆ మచ్చలు, అందుకే జెర్సీ అని పేరు పెట్టేసి ఉంటుంది. సో మన జెర్సీ గాడు ఏంటంటే నల్గొండకి వెళ్ళిపోతున్నాడు, హ్యాపీ. కాకపోతే కొంచెం డివార్మింగ్ షెడ్యూల్ కాలేదు, డివార్మింగ్స్ చేసుకోమని చెప్పేశాను. వ్యాక్సిన్ ఇచ్చేస్తాను ఇప్పుడు. ఒకటి ఇచ్చేసినాం, అది కూడా ఒకటి ఇచ్చేసినాం, ఇంకొకటి ఉంది. దానికైతే జెర్సీ గాడు ప్యాక్ అయిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంజెక్షన్ అవైలబుల్ లేదు, బయటకు వెళ్ళేసి ఏంటంటే మనం వ్యాక్సిన్ చేయించేసి పంపించేస్తే అయిపోయి బాక్స్లో పెట్టేసినాం. భయపడుతున్నా ఏం కాదు, ఒక 2 hours అయితే అయిపోతాయి. సరే అండి, జాగ్రత్త. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మీకు మెడికల్ గురించి కానీ దేని గురించి కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఏ విషయమైనా మీకు చెప్తా. నేను ఫోన్ ఎత్తకున్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాయిస్ మెసేజ్, ఇది నా ప్రాబ్లం అని చెప్తే ఏంటంటే నేను దాన్ని చూసుకుంటాను. అంటే దానికి ఏం ప్రాబ్లం ఉన్నది, మా దగ్గరలో ఏమైనా తీసుకెళ్ళాలి, లేకుంటే మనకు తెలిసిన మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి కూడా చెప్తాను మీకు. ఫస్ట్ మాత్రం ఇప్పుడు వ్యాక్సిన్ చేస్తున్నా కదా, డివార్మింగ్ ఒక 2-3 రోజుల తర్వాత నట్టల మందు కంపల్సరీ వేయండి. దానికి టైం అయింది. నట్టల మందు ఒకటి, వ్యాక్సిన్ ఒకటి, ఈ 2 మంచిగా చేసుకుంటే, టైం టు టైం చేసుకుంటే మనం ఏది పెట్టినా ఏం కాదు. ఇంట్లో అన్నం పెట్టిన ఆయిల్ కిలన్ పెట్టాలని అవసరం లేదు, ఇంట్లో ఫుడ్ పెట్టినా ఏం కాదు. కాకపోతే ఏంటంటే నట్టల ముందు వ్యాక్సిన్లో టైం టు టైం వేసుకోవాలి. వ్యాక్సిన్ చేసేద్దాం పని. సో వ్యాక్సిన్ ఇచ్చేసి ఏంటంటే బయట ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు, పంపించేద్దాం త్వరగా. ఇలా చూసుకో. ఒకటేమో యాంటీ రేబీస్, అంటే మనల్ని గీకినా ఏం చేసినా మనకేం కాకుండా. ఒకటేమో దానికి ఏమో ఇప్పుడు ఒకటి అవుతున్నాయి, ఇంకొక 2 చేయించుకోవాలి.
పప్పి పోయింది కదా, ఎట్లా అనిపించింది? సో మొత్తానికైతే పప్పి వెళ్ళిపోయిందండి. సో వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటంటే ఇక బయటికి వెళ్ళి సో వాడికి వ్యాక్సిన్ వేసేది ఉంటుండే, ఆ వ్యాక్సిన్ గిట్ల వేసేసి వాళ్ళని పంపించినాం. యాక్చువల్గా వాళ్ళు ముందే చెప్తే బాగుండు, 1000 స్తంభాల గుడికి వెళ్దాం అనుకుంటాం. నేనే దగ్గరుండి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి భద్రకాళమ్మ అన్ని 1000 స్తంభాల గుడిని, ఇంకా వాళ్ళకి ఇంకా టైం ఉన్నది అనుకుంటే రామప్ప కూడా తీసుకెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చెప్పపోయేసరికి నేను కూడా టైం మీద ఏం చేయలేకపోయినా. సో వాళ్ళకి అదే చెప్పుంటుంది, నెక్స్ట్ టైం ఒక రోజు ఫ్రీగా ఉన్న రోజు ఒక రోజు నాకు కాల్ చేయండి, నేనే పిక్ చేసుకొని మిమ్మల్ని అన్ని తీసుకెళ్తా అంటే సరే అని ఉండే. ప్యారీ వీడు ఏది పిలిచినా ఊరికి ఎత్తాడు. కొంచెం భయం ఎక్కువ వీడికి. రైట్ కూడా పెట్టు, పప్పు పప్పు ఇట్లా కలిపేసి పెట్టేసి ఏది పెట్టినా హ్యాబిట్స్ పెట్టు. పిల్లలుగా దోశ అడిగితే దోశ పోసేస్తున్నా. సో మొత్తానికి ఇది మన అడాప్షన్ వీడియో. ఇంకా మనకి ఇంకా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వచ్చి వరంగల్కి వచ్చి తీసుకెళ్ళండి. సో తొందరగా వస్తే ఏంటంటే మీకు నచ్చింది తీసుకోవచ్చు, లేట్గా వస్తే ఏంటంటే అక్కడ ఉన్నది తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ ఉంటా.